న్యూరో పల్మనాలజీ అండ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సాయిదీప హాస్పిటల్ చందనగర్ హైదరాబాద్. ధనసరి అనసూయ అంటే ఇష్టమా, సీతక్క అంటే ఇష్టమా? సీతక్క అంటేనే ఇష్టం. ప్రజల నుంచి వచ్చిన పేరు, అంటే అనుబంధం కూడా ఆ పేరులో ఉంటుంది. నక్సల్స్ ఉద్యమంతో మీకున్న అనుబంధం ఏంటి? ప్రతి ఊర్లో ఆ ప్రభావం ఉండేది. మా బంధువులు కూడా ఉండడం, వాళ్ళతో రెగ్యులర్గా. సీతక్క ఒకప్పుడు జైలుకి వెళ్ళారు. ఫెయిల్ అయిన 10th క్లాస్ సబ్జెక్ట్స్ ని మళ్ళీ చదువుకున్నారు, పరీక్షలు రాశారు. గన్ పట్టుకున్న ప్లేస్ లోనే గన్మెన్లతో తిరుగుతున్నాం. పట్టుదల ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవడం. ఫస్ట్ ఓడిపోయినా మళ్ళీ అక్కడే గెలిచిన. ఏ కోర్టులో అయితే అక్యూజ్డ్ గా నిలబడి ఉన్నానో అదే కోర్టులో లాయర్ గా కూడా పనిచేసిన. ఒంటరిగా తిరుగుతూ సీతక్క అసలు మేడారం పనులన్నిటిని ఎలా చేస్తున్నారు? ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఫోకస్ అంతా కూడా మేడారం మీద ఉంది. సీతక్క గారి పరిపాలన చూస్తే బ్రహ్మాండ వసతులు ఉన్నాయి. ఎక్కువ ఫ్యామిలీస్ తో అటాచ్మెంట్ లేదు. మేమే పక్కకు అయిపోయాం. ప్రజలకే సేవ చేస్తుంది కదా. ఇంకా ప్రజలు అనే దాంట్లోనే ఉన్నాం. కరోనా టైంలో సీతక్క చేసిన సేవ మరెవరూ చేయలేదు. ఇక్కడ మాత్రం ఇన్ని పనులు చేయిస్తున్నారు, మీ ఇల్లు మాత్రం నెక్స్ట్ జాతర కన్నా ఇద్దో లేదో నాకైతే డౌటే. వర్షం పడ్డప్పుడు ఆ రేకుల కింద మా ముసలోళ్ళు ఎట్లున్నారో మా అమ్మ నాన్న అని కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు కాఫీ విత్ ద లీడర్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మనం కలుసుకోబోతున్న డైనమిక్ లీడర్, తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. సీతక్క ఇది పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. అడవుల్లో పుట్టి పెరిగిన సీతక్క అడ్వకేట్గా, ఎమ్మెల్యేగా, మంత్రివర్యులుగా అంచెలంచెలుగా ఎదిగారు. ఇదే అడవుల్లో పుట్టి కాకతీయుల మీద పోరాటం చేసి అమరులైన సమ్మక్క, సారక్క వీర వనితలుగా చరిత్రకెక్కారు. అలాగే సీతక్క కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆటుపోట్లు, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ ధీర వనితగా నిలుస్తూ ఉన్నారు. వనసీమలో జరిగే జన జాతరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ 250 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి పనులు చేస్తోంది. జాతరను అద్భుతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇవన్నీ కూడా సీతక్క కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయి. మన కాఫీ విత్ ద లీడర్ ప్రోగ్రామ్ లో సీతక్కను కలుసుకోవడానికి మేము హైదరాబాద్ నుంచి మేడారం బయలుదేరాం. పదండి, సీతక్క రాజకీయ ప్రస్థానం గురించి, ఆమె జీవితం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. కిలోమీటర్స్ జర్నీ చేసి మేము మేడారం చేరుకున్నాము. ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు మినిస్టర్ సీతక్క గారు. నమస్తే సీతక్క గారు. నమస్తే అక్క, మిమ్మల్ని ధనసరి అనసూయ అంటే ఇష్టమా, సీతక్క అంటే ఇష్టమా? సీతక్క అంటేనే ఇష్టం. ఎందుకు ఆ పేరు? అది ప్రజల నుంచి వచ్చిన పేరు, ప్రజలలో తెలిసిన పేరు. అనసూయ అనేది ఇంటి పేరు, ఇంటికే పరిమితమైన పేరు, జనంలోంచి వచ్చిన పేరు కాబట్టి అందులో అక్క చెల్లె అనేటువంటి అనుబంధం కూడా ఆ పేరులో ఉంటుంది. అది బాగా దగ్గరగా చేస్తుంది అందరినీ. అది చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ చేస్తుంటారు, నేను ఒక్కదాన్ని వచ్చింది. సో ఉద్యమం తర్వాత సమ్మక్కకు, సారక్కకు ఇట్లా మా అమ్మ పేరు అమ్మ పేరు సమ్మక్క, నాన్న పేరు సమ్మయ్య, అన్న పేరు సాంబయ్య, నా ఒక్కదాని పేరు వచ్చేది. అదే నేను కూడా తర్వాత ఎస్లోకి వచ్చేసిన. సీతక్క అంటే మాకు అడవి గుర్తొస్తుంది. అడవితో సీతక్కకున్న అనుబంధం ఏంటి? అడవి బిడ్డలము, ఆదివాసులు అంటేనే అడవిలో పుట్టి అడవిలో పెరిగినటువంటి బిడ్డలము. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అడవిలో పూర్తిగా 24 hours కొన్నేళ్ళు అడవిలో ఉండి, అడవిలో బతికి, అడవిలో తిని, అడవి మొత్తం అడవి, ఎటు పోయిన అడవి ఉద్యమం. సో ఆదివాసీ పుట్టుకక అడవితో అనుబంధం. తల్లిదండ్రులు పొద్దున్న లేస్తే అడవికే పోతారు, ఆకలైనా నీళ్ళైనా ప్రతిదీ అడవితో అనుబంధం చిన్నప్పుడు. తర్వాత కొన్నాళ్ళు హాస్టల్, ఆ తర్వాత మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళేప్పుడు అడవి. సో అడవిని ఎక్కువ ఆస్వాదిస్తాం, అడవిని ఇష్టపడతాం. అడవి తల్లిలాగా ఉంటుంది, అడవి ఆహారాన్ని ఇచ్చే ఒక సంపద. సో అన్ని రకాలుగా అడవితో అనుబంధం. అసలు మీరు మినిస్టర్ అయినప్పుడు ఒక ఫోటో బాగా వైరల్గా మారింది.
మీరు నక్సల్స్ డ్రెస్ వేసుకున్న ఫోటో నిజమా? సీతక్క వెనక ఇంత కథ ఉందా అనిపించింది. నిజంగా సీతక్క అక్కగా ఎలా మారారని ఇప్పుడు చెప్పారు, కానీ అన్నంలోకి ఎలా వెళ్ళారు? నక్సల్స్ ఉద్యమంతో మీకున్న అనుబంధం ఏంటి? అటవీ గ్రామాలు సహజంగానే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే దాదాపుగా 70లో ప్రారంభమైనటువంటి నక్సలైట్ ఉద్యమాలు 90s ఆ టైంలో ఇంకా పీక్ స్టేజ్లో ఉండే తెలంగాణలో ప్రతి ఊర్లో ఆ ప్రభావం ఉండేది. అదేవిధంగా మా ఊరికి కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. అందులో మా బంధువులు కూడా ఉండడం, వాళ్ళతో రెగ్యులర్గా అంటే దళాల మీటింగ్లు, పాటలు ఇవన్నీ అట్రాక్ట్ అవ్వడం. అది సహజంగానే కుటుంబంలో కూడా ఒకరిద్దరు ముందు నుంచి కూడా విప్లవోద్యమాలలో ఉండడం అదంతా అట్రాక్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి కూడా నా నేచర్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఏదన్నా అన్యాయం జరిగిన హాస్టల్లో ప్రశ్నించడం, లేదా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా సేవ చేయాలన్నటువంటి గుణం. దానిలో భాగంగానే 86లో వరదలు వస్తే 8th క్లాస్ స్టూడెంట్గా ములుగులో 3 రోజులు మరి డబ్బాలు పట్టుకొని అందరం ఫ్రెండ్స్ అంతా డబ్బులు వసూలు చేసినాం. ఈరోజు ఇక్కడ మేడారానికి ఆ ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు. ఇప్పుడు అందరం కలిసి దర్శనం చేసుకుందామని. ఇప్పటికీ టచ్లో ఉంటారా వాళ్ళంతా? చాలా రోజులు అయింది, 2 years ఈ మధ్యలో అసలు కలవలేదు. నాకే ఎందుకు అరే పాపం వీళ్ళని మిస్ అయిపోయినా. ఈరోజు కనీసం సమ్మక్క సార్లమ్మ సన్నిధిలోకి మా అమ్మాయిలు అందరూ, మేము గర్ల్స్ హై స్కూలు ములుగులో, సో అంతా గర్ల్సే మా ఫ్రెండ్స్ కాబట్టి అందరూ ఒకసారి సమ్మక్క సార్లమ్మను దర్శనం చేయిద్దాం వాళ్ళకని రమ్మని చెప్పిన ఈరోజు వస్తున్నాం. సీతక్క జనశక్తి దళ సభ్యురాలుగా, కమాండర్గా, నర్సంపేట కార్యదర్శిగా పనిచేశారు. ఎప్పుడైనా అలా ఉద్యమ రోజుల్లోకి వెళ్తే, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఏం గుర్తొస్తుంది మీకు? కష్టము గుర్తుకొస్తుంది, తృప్తి కూడా గుర్తుకొస్తుంది. మనకు నచ్చి మనం పని చేసినాము, చేసిన రోజులు జనం కోసమే పోరాడినాం. సరే ఇలా బయటకు వస్తామని ఎప్పుడు ఊహించలేదు. అదృష్టమా దురదృష్టమా ఈ స్థాయికి, అంటే ఆ సిచ్యువేషన్ ఎప్పుడో డెత్ అనుకున్న వాళ్ళము, ఈ స్థాయికి వచ్చినాము. సమ్మక్క సార్లమ్మ ఇట్లా సేవ చేయించుకోవాలని ఉంది, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రకంగా చేస్తుంది. సో ఇది కలనా నిజమా అనేది కూడా తెలియదు, అట్లా అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే మనం ఒక చిన్న కుగ్రామము, ఒక చిన్న ఆదివాసీ కూలి కుటుంబాల నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చి ఇంత పెద్ద పోర్ట్ఫోలియోకు మినిస్టర్గా ఉండడం, అందులో ఇన్నేళ్ళ 100 ఏళ్ళ మా తల్లుల చరిత్ర మళ్ళా సువర్ణ అక్షరాలతోటి రాతి గోడల మధ్య లిఖించుకునేటువంటి అదృష్టం, అవకాశం, బాధ్యత నాకు దక్కడం ఈ జన్మకు నేను చేసుకున్న ఈ గొప్పగా అనిపిస్తుంది. అంతకుముందు కూడా ఉద్యమాలలో కష్టపడ్డాం. కొంతమందికి టక్కున వచ్చేస్తుంది, అట్లనే టక్కున పోతారు. రాజకీయాలకు అట్లనే వస్తారు, అట్లనే వెళ్తుంటారు. కానీ నాతో వచ్చిన రాజకీయాలకు వచ్చిన వాళ్ళు చాలామంది పాపం డ్రాప్ అవుట్ అయిపోయారు. కానీ నేను కష్టం, ఒక్కొక్క మెట్టు 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 ప్రతి స్టెప్పు నన్ను నేను తడుముకుంటూ, నేను కరెక్ట్ వేలోనే పోతున్నానా లేదా అని చూసుకుంటూ, తప్పులు చేస్తే అది అరే ఇంకొకసారి జరగదు ఈ పొరపాటు అని సరిదిద్దుకుంటూ, ఇంటర్నల్గా సరిదిద్దుకుంటా, ఇన్నర్గా సరిదిద్దుకుంటా, నా చుట్టూ నా పని విధానాన్ని కూడా సరి చేసుకుంటా. సో అట్లా ఈ స్థాయికి రాగలను. కానీ ఏదో నా కుటుంబ బ్యాక్గ్రౌండ్, కుల బ్యాక్గ్రౌండ్, లేకుంటే తల్లిదండ్రుల ఇట్లా ఏ వారసత్వం లేదు. కష్టాన్ని నమ్ముకున్నాం, క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాం. దానికి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, నా నియోజకవర్గ ప్రజలు అందరి సహకారంతో ఈరోజు ఈ తల్లికి సేవ చేసే అవకాశం నాకు. తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ సీతక్క ఈరోజు అడుగు తీసి అడుగేస్తే హై సెక్యూరిటీ, చుట్టూ పోలీసులు. అలాంటి సీతక్క ఒకప్పుడు జైలుకి వెళ్ళారు. ఫెయిల్ అయిన 10th క్లాస్ సబ్జెక్ట్స్ని మళ్ళీ చదువుకున్నారు, మళ్ళీ పరీక్షలు రాశారు. ఏంటక్క దాని గురించి చెప్పండి. గన్ పట్టుకున్న ప్లేస్లోనే గన్మెన్లతో తిరుగుతున్నాం. అది ఒక ఇట్లా ఎవరు ఊహించలేదు. అవును, అంటే పట్టుదల ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవడం. ఫస్ట్ ఓడిపోయినా మళ్ళీ అక్కడే గెలిచిన. ఏ కోర్టులో అయితే అక్యూజ్డ్గా నిలబడి ఉన్నానో అదే కోర్టులో లాయర్గా కూడా పనిచేసిన. ఏ లాయర్ అయితే నన్ను నా కేసులు అడ్వకేట్ అయితే నా కేసులు ఆర్గ్యుమెంట్ చేసిర్రో ఆయన దగ్గర నుంచి నేను జూనియర్గా వరంగల్ కోర్టులో పనిచేసిన. సో ఇవన్నీ కూడా ఒక అంశం ఉంది నా దగ్గర, నాకుంటుంది. నేను అనుకుంటా, నేను చిన్నతనంలో ఎప్పుడూ అనుకోలేదు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను నక్సలైట్ అవుతా అని. నేను ఎప్పుడు అనుకోలేదు నక్సలైట్గా ఉన్న దాన్ని ఎమ్మెల్యేగా అవుతా అని. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ స్టూడెంట్గా పిహెచ్డి కంప్లీట్ చేస్తా అని. పిహెచ్డి చేసేటప్పుడు కూడా నేను ఈ పొజిషన్, నా స్టార్టింగ్ నుంచి నేను మినిస్టర్ కావాలి, మినిస్టర్ అవుతా, ఎమ్మెల్యే అవ్వడం అనేది ఆ రోజులలో అదే ఎక్కువ.
కానీ ఈ పొజిషన్కి వస్తానని అనుకోలేదు. కానీ ఆల్ స్టెప్స్లలో నేను ఎప్పుడు అనుకుంటా ప్రజలలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ఎక్కువగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, అన్నీ అంటే నాలెడ్జ్ పెంచుకోవాలి, నాకున్నది అందరికీ పంచాలి నాలెడ్జ్ అనేది ఇది మాత్రం పక్కగా ఆలోచన ఉంది. సో అట్లా నా చదువు కూడా ఎక్కడ ఆపలేదు. పబ్లిక్లో ఓడిపోయినా గెలిచినా ప్రజలతో ఉన్నా, ప్రతినిత్యం ప్రజల మధ్య ఉన్న, ప్రజలు ఇచ్చిన బూస్టింగ్, ప్రజలు ఇచ్చిన శక్తి, మనలో మనకు ఉండేటువంటి ఏమన్నా పొరపాట్లు అవి ఇవన్నా కూడా వెంటనే సరిదిద్దుకోవడం, అది ఈరోజు వరకు ఇక్కడ వరకు వచ్చి. ఓ నక్సలైట్గా ప్రజల కోసం ప్రభుత్వాల మీదే పోరాటాలు చేసిన సీతక్క ఎందుకు అడవిని వదిలారు, తుపాకీని ఎందుకు పక్కన పెట్టారు? వాస్తవానికి అప్పుడు అంటే మేము వచ్చిన దాదాపు 25 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాల చీలికలు, రకరకాల సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, వాటి మూలంగా బయటికి రావడం అంత ఈజీ కాదు, కానీ చాలా మానసిక వేదన. ఎందుకంటే మనం బయటకు వస్తున్నామంటే ఒక ఫీలింగ్ ఏదో అంటే మనం సిద్ధాంతాలు వదిలిపెట్టి ఈ రకంగా ప్రజలకు ద్రోహం చేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఆ సిద్ధాంతంలో. సరే అయినా కూడా బయటకు వచ్చిన తర్వాత మనం మన లైఫ్లో మన కోసం మనం కాకుండా నలుగురి కోసం ఇంకే రకంగా లైఫ్ను మనం అంకితం చేయగలుగుతామనే లా చదువుకున్నాను. కనీసం మన అలాంటి పేదవాళ్లకు మన పబ్లిక్ కన్నా ఏదైనా చేయగలుగుతామని, నా సొంత ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో చూడకుండా ఇదైతే. ఎందుకంటే నేను చాలా కేసులు చూసినప్పుడు లాయర్ల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి మన బాధితులు ఉంటారు, వాళ్ళు వచ్చి మాకు చాలా చెప్పేవాళ్ళు. అదొక ఆ ప్రొఫెషన్ అనేది కూడా స్వతంత్రంగా ఉంటుంది, మనకు నచ్చిన కేసు ఆర్గ్యుమెంట్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మేము వస్తుంటే ఎక్కడ చూసినా మీ కటౌట్సే కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా ఏ ఫోటోల్లో కూడా చెరగని చిరునవ్వు. నేను దాదాపు 20 ఏళ్ళుగా చూస్తున్నాను అక్క మిమ్మల్ని, ఎక్కడా మిమ్మల్ని ఒంటరిగానే సింగిల్గానే చూశాను. సీతక్క పక్కన సీతక్క భర్తను నేను ఎప్పుడూ చూడలేదు, ఒక ఫోటో కూడా ఎక్కడా లేదు. మీ వైవాహిక జీవితం గురించి, మీ వారి గురించి చెప్పండి. చనిపోయాడు ఎన్కౌంటర్లో. అది బాబు ఉన్నాడు, బాబుకి ఒక పాప ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సింది, ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ కావద్దు అనేది. అక్క ఎలా తట్టుకున్నారు ఈ విపత్కాల పరిస్థితిని? పబ్లిక్తో అంటే నాకు ఒంటరి అనే ఫీలింగ్ కంటే జనంలో ఉండడం మూలంగా వీళ్ళంతా నా బలగం. అంటే మనం ఫస్ట్ నుంచే కొంచెం మెంటల్గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యే అంటే ఉద్యమంలోకి వెళ్ళేటప్పుడే మనం చచ్చిపోతామని వెళ్తుంటాం, ప్రిపేర్ చేసుకుంటాం, ఒక సోల్ మైండ్ అంతా ఆ రకంగా సిద్ధం చేసుకుంటాం. సో ఇవన్నీ చాలామంది తోటి సహచరులు చనిపోతుంటారు, చూస్తూ ఉంటాం ఆ దుఃఖాలు, అవన్నీ బాధలు. సో ఇవన్నీ తట్టుకోవాలంటే పబ్లిక్ మనం కూడా ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా. ఉన్నంతకాలం జనం కోసం మంచిగా పనిచేయాలని మాత్రం ఆ నిబద్ధత, అంకిత భావం మాత్రం ఉండాలి. ఎక్కడైనా డైవర్ట్ అవుతున్నామన్నా కూడా మనల్ని మనం ఎటు పోతున్నాం మనం అని తడుముకోవాలి. మీకు ఎన్నోసార్లు అనిపించుండొచ్చు, ఏమిచ్చింది నాకు ఈ అడవి, తోడబుట్టిన వాడిని పోగొట్టుకున్నా, కట్టుకున్న వాడిని పోగొట్టుకున్నాను, ఏముంది అని మిమ్మల్ని మీరు చాలాసార్లు ప్రశ్నించుకుని ఉంటారు. కానీ మళ్ళీ ఇదే అడవి మిమ్మల్ని క్యాబినెట్కి తీసుకెళ్ళింది, ఈరోజు మంత్రివర్యుల్ని చేసింది. ఇలా అనుకుంటారా ఎప్పుడైనా? అడవి అనేది జీవితంలోనే ఉంది. ఆదివాసీ మూలాలు, ఆదివాసీ జీవితము, మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు అంతా ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఇప్పుడు ఇదంతా. కానీ ఏదున్నా నీళ్ళు తాగాలన్నా వాగులో వెంబటి అడవిల నుంచి ప్రవహించే నీళ్ళే తాగేది. వంట చేసుకోవాలన్నా కట్టెలు తెచ్చుకోవాల్సిందే. అడవిలోకి పోయి అప్పుడు వెనకట జంతువుల వేట చేసుకొని అదే తినేటువంటి వాళ్ళు, పండ్లు కాయలు ఫలాలు కూడా అవే తెచ్చుకొని తిని, ప్రతిదీ కూడా అడవిలో, దట్టమైన అడవిలో మా జనాలు ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇప్పుడు మనము అంత రోడ్ వ్యవస్థ ఇదంతా వచ్చిన తర్వాత అవి ఒక్కొక్కటి దూరం అయిపోతుంది వాస్తవానికి. అంటే ఉన్న దాంట్లో దూరం అయిపోయి పబ్లిక్ బాగా వేరే వేరే రకాల వాళ్ళు పెరిగిన తర్వాత ఆ స్వచ్ఛమైంది అక్కడ కనిపించడం లేదు, పొల్యూట్ అయిపోతున్నాయి. సో వాస్తవానికి స్వచ్ఛమైన అడవిలో నువ్వు కూడా ఒక అర్ధగంట సేపు అందులో మంచి ఆక్సిజన్ వస్తుంది, మంచి హెల్త్ వస్తుంది. మనం ఎంతసేపు హైదరాబాద్లో సిటీలలో కాలుష్యాన్ని పీల్చి లేదా ఏసీ రూమ్లలో మనం వదిలిందే మనం పీల్చి ఇంకా హెల్తీగా ఉండడానికి స్కోప్ లేదు. నీకు అడవినే హెల్దీ వెదర్ని ఇస్తుంది. అడవిలో దొరికే కాయలు, గడ్డలు, పండ్లు ఎక్కడ దొరికినా నేను వదిలిపెట్టా, అవే తింటా, అవి అమృతంలాగా తింటావు. అందుకనే సిటీలలో బంగారం పెట్టినా అది అలా ఏ కెమికల్ ఉంటుందో, ఏం కలుపుతారో. కానీ ఇక్కడ అడవిలో చెట్లకు ఇవి దొరికేది మాత్రం స్వచ్ఛంగా ఉంటాయి.
అందుకనే సీజనల్ వారిగా దొరికే ఫుడ్స్ నేను ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటా. ఇక్కడ ఇప్పుడు కూడా జంగల్లో ముర్రి పండ్లు, తునికి పండ్లు, పాల పండ్లు అట్లా వెళ్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి, తీసుకొని తింటూ ఉంటాం. ఇప్పటికి కూడా ఇష్టపడతా ఎక్కువ. మిమ్మల్ని కలవడానికి మేడారం వచ్చే దారిలో నేను మీ సొంతూరైన జగన్నపేట వెళ్ళాను. అమ్మా నాన్నని కలిశాను. సీతక్క ఇల్లు మొదలుపెట్టి ఏడాదైందంట. ఇక్కడ మాత్రం ఇన్ని పనులు చేయిస్తున్నారు, మీ ఇల్లు మాత్రం నెక్స్ట్ జాతర కన్నా ఇద్దో లేదో నాకైతే డౌటే. వాస్తవానికి ఇల్లు అప్పుడు చిన్నగుండే, తర్వాత నేను ఎమ్మెల్యే 2 సార్లు అయినా కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. కనీసం అమ్మ నాన్న ఉంటున్నారు, అన్న పిల్లలు ఉంటున్నారు అక్కడ. అన్న పిల్లలు 2 అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి హైదరాబాద్లో నాతోటే ఉంటుంది, అన్న కూతురు. చిన్నతనం నుంచి నాతోటే ఉంది, నేనే పెళ్లి చేసిన. అందరూ 3 పిల్లలకు కూడా, మా అన్న పిల్లలకు కూడా నేనే పెళ్లి చేసి, ఇంకా వాళ్ళు ఒకరేమో నాతోటే ములుగులు ఉంటారు. ఇట్లా అందరూ ఎంత ఒక ఫ్యామిలీ లాగా. పాపం వాళ్ళకంటూ ఏమీ లేదు, ఇల్లు అమ్మ నాన్న ఉండడానికి కూడా లేదు, ఇబ్బంది ఉందని మెల్లగా మొదలు పెట్టాం. కానీ దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. కనీసం ఈ జాతరకైనా అందించి ఆ దేవుణ్ణి, సమ్మక్క దేవుణ్ణి కొత్తింట్లో చేసుకొని తీసుకొద్దాం అనుకున్నాం, కానీ సాధ్యం కాలేదు. ఇంకా వాళ్ళు పాపం పెద్ద మనుషులు కొంచెం సంతోషంగానే ఇద్దరు ఉండాలి. కానీ చలికాలం అంతా వాళ్ళ మీదనే పోయింది, వర్షాకాలం అంతా వాళ్ళ మీద. ఈసారి వర్షాలు కూడా విపరీతంగా పడ్డాయి. రోజు వర్షం పడ్డప్పుడు ఆ రేకుల కింద మా ముసలోళ్ళు ఎట్లుండరో మా అమ్మ నాన్న అని బాగుండేది. ఈ చలి కూడా ఈ సంవత్సరం విపరీతంగా ఉంది. సో అది కూడా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయింది. సరే జాతర పనులు వాళ్ళు ఇంటికాడ పిల్లలు కూడా అక్కడక్కడ బిజీ ఉండి అది చేయలేకపోయారు. ఈ జాతర అయిన తర్వాత కనీసం ఎండాకాలం లోపైనా దాన్ని మంచిగా చేసేయాలని ఆలోచన చేస్తాను. సీతక్క గురించి తెలుసుకుందామని, అంటే సీతక్కని చదువుదామని నా ప్రయాణం మొదలైంది హైదరాబాద్ నుంచి. నాకు అడవిని చదువుతున్నట్టే ఉంది సీతక్క మీ గురించి తెలుసుకుంటుంటే. అయితే నాకు ఇప్పుడు మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎన్టీఆర్ గారు ప్రారంభించిన టీడీపీ చంద్రబాబు గారి ఆహ్వానంతో మొదలైంది కదా. అయితే అక్కడే మీరు ఎమ్మెల్యేగా మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు మీలో ఎలాంటి సంఘర్షణ మొదలైంది? అంటే విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత అయితే మానసిక వేదన గురైనామో కొన్నేళ్ళు ఒక దగ్గర పనిచేసినప్పుడు, ఒక ఇంట్లో ఉండి ఇంకో ఇంటికి మారేటప్పుడే ఎంతో సంఘర్షణ ఉంటుంది. ఒక ఇంట్లో అద్దెకైనా కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, అంతా ఉంటుంది కదా. మేము ఉద్యమాల నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా ఇట్లా అయిపోయినాం, అన్నీ చాలా సంఘర్షణ పడి ఇట్లా అసలు మనం ఇట్లా ఊహించలేదు కదా అది అని. తర్వాత అనుకోకుండా సరే బాబుగారు ఇచ్చిన అవకాశంతో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. నా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం అనేది కూడా నేను ఎంటర్ అయిన తర్వాత ప్రతిపక్షంలోనే దాదాపుగా 15 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాను. దాదాపు 10 సంవత్సరాలు అంటే 2004 నుంచి 17 వరకు టీడీపీలోనే ఉన్నా. 14 నుంచి చాలా అటాచ్మెంట్ కూడా ఉండేది, అంత ఫ్యామిలీ రిలేషన్షిప్. బాబుగారికి రాఖీ కట్టడం, వారు కూడా బాగా సీతక్క గారు అని ప్రోత్సహించడం, ఇదంతా ఒక కుటుంబ రిలేషన్ లాగానే ఉండేది. సరే పరిస్థితులు ఇక్కడ తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్లోకి వెళ్దామని. ఆ తర్వాత నేను కూడా రేవంత్ రెడ్డి మాకు కూడా అనుబంధం ఏర్పడడం. సరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మనలాంటి వాళ్ళం రాజకీయాలలో ఉండాలి, అక్క కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి అటు కూడా వెళ్తే అటు స్ట్రెంథెన్ చేయొచ్చు, మనం కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కొంత వచ్చేటప్పుడు అక్కడ కూడా సంఘర్షణ మొదలైంది. ఎట్లుంటుందో కాంగ్రెస్లో అని భయపడ్డాము. బట్ చాలా ఫ్లెక్సిబుల్గా, అంటే అక్కడ దాకా అంటే మనకు ఎవరు పరిచయం ఉండరు కదా అనేది ఉండేది. కానీ మొదటి పరిచయంలోనే రాహుల్ గాంధీ గారితో మన రేవంత్ రెడ్డి గారు నా గురించి చాలా గొప్పగా చెప్పిండు. అప్పుడు రాహుల్ గాంధీ గారికి ఆ రోజే అన్నాడు, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి అని. అన్న తర్వాత మధ్యలో కలుసుకునే అవకాశం రాలేదు. కరోనా తర్వాత మళ్ళీ అప్పటికి నేను ఎమ్మెల్యే అయినా. మేము 2017లో జాయిన్ అయినాం, 18లో ఎలక్షన్స్ వచ్చాయి. తర్వాత జాయిన్ అయిన తర్వాత ఒక అస్సాం ఎలక్షన్స్కు నేనే ప్రచారానికి పోయినాం. పోయి వచ్చేటప్పుడు అప్పుడు ఒక 10 మినిట్స్ టైం తీసుకొని మొత్తం మాట్లాడి, ఇంకా తర్వాత పాదయాత్ర నుంచి ఇంకా దగ్గరగా అంటే బాగా దగ్గర తీసుకోవడము. దానిలో బాగా ఇక్కడ ప్రచారానికి కూడా వచ్చారు అన్న చెల్లెలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు. మన ములుగురు ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ ఇక్కడ నుంచే చేశారు. రేవంత్ రెడ్డి గారు అయితే మేడారం నుంచే వారు పాదయాత్ర చేశారు. సో 2 కూడా మా ఏరియా నుంచి, అటు రాహుల్ గాంధీ విజయబేరి యాత్ర ఎలక్షన్స్ క్యాంపెయినింగ్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర. సో ఈ రకంగా కూడా నన్ను ఒక అవకాశం ఇచ్చారు మా ములుగు నియోజకవర్గానికి. సో నేను చాలా తర్వాత చాలా టార్గెట్ చేయబడ్డా ఎలక్షన్స్లో, లేని తప్పులు ఒప్పులు క్రియేటివ్ చేసి
ఇవన్నీ పెట్టారు. సరే ఆ సమ్మక్క సారలమ్మతో అన్నీ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు నా మీద చేసినాయన్ని తప్పుడు ఆరోపణలని. నాకు రోజు రోజుకు పెరిగింది మెజార్టీ తప్ప తగ్గలేదు ఇప్పటివరకు. 2009లో గెలిచినప్పుడు కూడా 18,000 మెజార్టీ వచ్చింది. 18లో గెలిచినప్పుడు 22,000, మొన్న గెలిచినప్పుడు 33,000 మెజార్టీ. అంటే ప్రజలు నన్ను స్వీకరించరు, కానీ పనిగట్టుకొని కొంత నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఓకే, దూరం వాళ్ళకు అవును కావచ్చు అనుకుంటారేమో, కానీ ప్రత్యక్షంగా చూసే వాళ్ళకు అరే ఇది తప్పు కాదా, వీడు ఎందుకు ఇట్లాంటి తప్పుడు వార్త ఇచ్చిండు అనేది జనంలో ఫిక్స్ అయిపోయి ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మొన్న ఇక్కడికి వచ్చారు, ఎవరో వచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, అది ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడైనా చెక్ పోస్టులు పెడతారు. అందులో కూడా సీతక్కకు వాటాల ఇంత నీచమైన రాజకీయాలు, ఇంత నీచానికి దిగబడే అటువంటి వాళ్ళైతే ఇన్ని రోజులు ఈ స్థాయిలో ఉండి ఈ అవకాశాలు వచ్చినా ఆఫర్లు వచ్చినా పోకుండా ఇంత కష్టపడే ఎందుకు? మేము కష్టపడి మీరు అన్నట్టుగా ఇటుక పేర్చుకొని కట్టుకున్న లైఫ్ ఇది. నేను పోయేటప్పుడు కూడా ఏదో పార్టీ అధికారంలో ఉన్నదని అమ్ముడు పోలేం. మేము కాంగ్రెస్కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయినాం. మేము కాంగ్రెస్కు మేము పోయినాక కూడా 5 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం. గెలిచినాక కూడా నాకు అనేక మంది ఆఫర్స్ ఇచ్చారు, అయినా కూడా డబ్బుకో వాటికో వీటికో లొంగలే. అట్లాంటి వాళ్ళం ఇంత జనాల మీద ఇట్లా చేస్తారు అట్లా చెప్పడానికి కూడా ఇబ్బంది అయింది. ఆ తల్లి చూసుకుంటుందని అది ఒక్కటే నేను డిసైడ్ అయ్యాను, సమ్మక్క సారలమ్మ చూసుకుంటారని. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఎంత హైలైట్ అయిందో సీతక్క కూడా అప్పుడు నిజంగా అంత హైలైట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ లెవెల్కి వెళ్ళారు సీతక్క. అయితే ఇప్పుడు మన స్టేట్ వైజ్గా చూసుకున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన, నమ్మకమైన, ప్రీతికరమైన చెల్లెలు అంటే సీతక్క. మీ ఇద్దరి అనుబంధం ఏంటి? మా ఇద్దరికి అంటే 2009లో ఇద్దరం ఎమ్మెల్యేలం. అప్పుడు కూడా అంత అటాచ్మెంట్ లేదు, అక్క అట్లా ఉండేది బాగానే క్లోజ్గా. కానీ అప్పుడు మా జిల్లా పాలిటిక్స్లో ఇక్కడ టీడీపీలు ఉన్నాం కాబట్టి ఇక్కడ దయాకర్ రావు గారు, కడియం శ్రీహరి, ప్రకాష్ రెడ్డి వీళ్ళే మాకు పెద్దలుగా ఉండేది. తర్వాత అందరూ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు వేం నరేందర్ రెడ్డి అన్న ఈ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారితో దగ్గర ఉండేది. తర్వాత ఇంకా మేమందరం ముగ్గురం ఒక టీం లాగా చిన్నగా మొదలైంది. నన్ను అక్క అని రిసీవ్ చేసుకుంటూ ఫస్ట్ మా భూపాలపల్లి జిల్లాగా ఉండేది ములుగు. అప్పుడు ఇక్కడ ఒక యాత్ర పెట్టారు, మన సింగరేణి యాత్ర. అప్పటి నుంచి ఇంకా వారితో ఆ యాత్ర పెట్టిన తెల్లారే వేరే పార్టీ వాళ్ళు నువ్వు రావాలి అని కొంతమంది పోలీస్ అధికారులను పంపించారు, నువ్వు టీఆర్ఎస్లోకి రావాలి అని. లేదు ఆ యాత్ర సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి గారిది ఇక్కడ భూపాలపల్లి. లేదు అస్సలు అట్లా కుదరదు, నన్ను మనస్ఫూర్తిగా అక్క అని అందరిలో అన్నారు. అట్లా ఇక నేను ఆ మోసం చేయను అని. అప్పుడు ఇంకా నేను ఎమ్మెల్యే కూడా కాలే 2015-16 అంటే ఓడిపోయి ఉన్నాం. 15 నుంచి బాగా అటు స్టేట్ అటు డివైడ్ అయిపోయింది ఏపీ. ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మేము ఇక్కడ టీము కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనే ఉన్నాం. అటు ఆంధ్రలో గవర్నమెంట్ వచ్చింది, బట్ ఇక్కడ ఏంటిది మన పరిస్థితి పాలిటిక్స్. ఇటు రేవంత్ రెడ్డి గారికి పిసిసి టీడీ అంటే ప్రెసిడెంట్ ఇచ్చుంటే కొంచెం అందరు ఇంకా గట్టిగా ఫైట్ చేసేవాళ్ళేమో ఆ రోజు. ఇంకా అక్కడ కొంచెం లీడర్స్ కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇక అది మాకు అందరికి అటాచ్మెంట్ అనేది. చాలా యాత్రలు చేసిండు రేవంత్ రెడ్డి గారు, రైతు కోసం అని ఖమ్మము అన్ని జిల్లాలు తిరిగిండు. పబ్లిక్లో మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది అప్పుడు టీడీపీలు ఉన్నప్పుడు కూడా. కాకపోతే డివైడ్ అయినాయి. ఇంకా అప్పుడు మేమందరం ప్రతి యాత్రకు అందరం కలిసి వెళ్ళడము, ఒక ఆడబిడ్డలాగా ప్రతి యాత్రలో ఉండడం, దాన్ని వారు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా మొదటి యాత్ర అచ్చంపేటలో చేసేటప్పుడు కూడా మా అక్క చెప్పింది నేను చేస్తున్నాను, అక్కడే దీక్ష చేసి అక్కడ నుంచే 100 కిలోమీటర్లు రావిరాల సభ అక్కడ దాకా కూడా చేయడం జరిగింది. తర్వాత భారత్ జోడో యాత్రలో కూడా నేను రాహుల్ గాంధీతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎవ్రీ స్టేట్లో 5 days 3 days అట్లున్నా. బట్ పంజాబ్ నుంచి 15 days ఆ చలిలో వారు కష్టపడుతున్నారు, మనం ఎందుకు ఉండకూడదని మొత్తం యాత్ర అంతా ఉన్నా. దాంతో ఆయనకు కూడా అర్థమైంది, ఏదో అట్లా వచ్చిపోయే కాదు, నడిస్తే నేను మొత్తం నడిచేది. పొద్దున రాహుల్ గాంధీ గారు 6 గంటలకు బయటకు వస్తాడు, 5-6 గంటలకు యాత్రకు రాగానే ఆయనతో పాటు మొత్తం 22 కిలోమీటర్లు ఫర్ డే 22 కిలోమీటర్లు లేదా 25 కిలోమీటర్లు, ఒక్కొక్క రోజు 30 కిలోమీటర్స్ నడిచేయండి.
మొత్తం ఉండి మళ్ళీ ఆయన క్యాంప్లోకి పోయేంత వరకు మేము అట్లనే ఉండేది. అయ్యో నేను మొత్తం యాత్రిగా లేకపోయినా అనే బాధ ఉండేది. కానీ నేను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నా, నా ప్రజల్ని కూడా చూసుకోవాలి కదా అని 10 days ఇక్కడ నియోజకవర్గానికి వచ్చి చూసుకునేది. మధ్యలో వేరే స్టేట్లకు వచ్చిండు యాత్ర అనగానే మళ్ళీ అక్కడ 4-5 రోజులు నడిచేది. మళ్ళీ వచ్చి ఒక 10 రోజులు కాన్స్టిట్యున్సీలు ఉండేది, మళ్ళీ పోయి నడిచేది. సో ఇట్లా కాన్స్టిట్యున్సీని ఆయన రాహుల్ గాంధీ గారి యాత్రను రెండింటిని కూడా మిస్ కాకుండా చేసుకున్నా కాబట్టి నాకు ఈ సక్సెస్ వచ్చింది. ప్రచార యాత్రలో కూడా వారు వచ్చి ఇక్కడ నా కోసం ఇద్దరు కూడా అన్న చెల్లెలు మాట్లాడడం జరిగింది. ఒంటరిగా తిరుగుతూ సీతక్క అసలు మేడారం పనులన్నిటిని ఎలా చేస్తున్నారు, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పుడు మేమందరం ఆశ్చర్యపోతున్నాం. మొదటి నుంచి మీరు అలాగే ఉన్నారు. అసలు మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పండి, ఇంత ఓపిక ఎలా వస్తుంది మీకు? అంటే వాస్తవానికి ఎక్కువ ఫ్యామిలీస్తో అటాచ్మెంట్ లేదు మొదటి నుంచి కూడా. అది ఇంకా ప్రజలు అనే దాంట్లోనే ఉన్నాము. తర్వాత సరిగ్గా వాళ్ళ పాపం మా అమ్మ పెంచింది నా కొడుకును, తర్వాత మా అన్న అమ్మ అంతా కలిసి పెంచారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆలోపు నేను బయటకు వచ్చిన అందరి పిల్లలతో నాకు కొంచెం వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో చేస్తూ ఉన్నా. కానీ ఎప్పుడు ప్రజలలో ఉండడమే నాకు ఎనర్జీ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని ఉంటే కొద్దిగా అది ఎందుకో ఫీలింగ్ మైండ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతాము. అట్లా వద్దు, నిరంతరం మీరు ఈ 3 days నుంచి చూస్తే నేను మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెల్లారి హైదరాబాద్ పోయిన, అప్పటికి 4-5 days ఇక్కడే మొత్తం అరేంజ్మెంట్ చేసి అక్కడ నుంచి నిజామాబాదు, మన కామారెడ్డి, ఆదిలాబాద్, నాగోబాద్ జాతర, తెల్లారి నిర్మలు, ఆర్మూరు, తర్వాత ఇంకా బాల్కొండ, జగిత్యాల, మళ్ళీ ఆ రోజు ఇక్కడ మండమిలిగే పండుగ ఉండే బుధవారం ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ తెల్లారి జనగాము, భువనగిరి, పాలకుర్తి అటు వెళ్ళిన. నిన్నంతా మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను అటు కే సముద్రం అటు పోయి మళ్ళీ రాత్రి ఇక్కడికి వచ్చిన. సో అంటే నాకు అనిపిస్తుంది జర్నీ ఉన్న ప్రజలలో ఉండడం కొంచెం అదే బూస్టింగ్ లాగా అనిపిస్తుంది, ఎనర్జీ అనిపిస్తుంది. ఒంటరిగా వచ్చింది కాదు ఇది, మీరు అసలు కాళ్ళకి చక్రాలు కట్టుకుని పుట్టినట్టున్నారు. అదే కొంచెము ఈ స్పీడ్ వర్క్స్ తోటి ఎక్కువ లోపటి ఫారెస్ట్లో నడవలేకపోతున్నాము. కానీ అప్పుడప్పుడు రోజు పొద్దున సాయంత్రం ఇక్కడ నడుచుకుంటున్నాం, జనంలోకి వెళ్తున్నాం, నడుచుకుంటూ తిరుగుతున్నాము. కొద్దిగా ఊర్లలోకి వెళ్ళేది ఉంది. కానీ ఇప్పుడు ఈ 3-4 months నుంచి ఫోకస్ అంతా కూడా మేడారం మీద ఉంది. సో ఈ మార్చి నెలలో మళ్ళీ అడవి గ్రామాలన్నీ చుట్టుముడతా, అన్నీ అందరికి వెళ్ళి మళ్ళీ కలుసుకుంటా, వాళ్ళ పరిస్థితి, సమస్యలు అవన్నీ ఫోకస్. ఎందుకంటే లక్షల మంది భక్తులు వచ్చేది కాబట్టి ఇక్కడ దృష్టి పెట్టాలని ఈ 3 months మ్యాక్సిమం ఇక్కడ పెట్టినాము. కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడే ఊర్లలో తిరిగినాం. మళ్ళీ వాళ్ళ పనులు, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు జాతర అయిపోయిన తర్వాత ఖచ్చితంగా February 15th ఆ తర్వాత మొత్తం ఊర్లు మళ్ళీ ప్రోగ్రామ్స్ పెట్టుకొని అన్ని సమస్యలు ఎక్కడెక్కడున్నాయో అవి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీతక్క, ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంటే అంతర్గత పోరాటాలు, వర్గపోరుకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. అలాంటిది కాంగ్రెస్ నేతలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ బాపుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ని గద్దె దింపారు మీరందరూ కలిసి. చిన్న విషయం కాదు ఇది, కూడా ఒక రకంగా చరిత్రలోకి ఎక్కాల్సిన విషయమే. ఎలా సాధ్యమైంది ఇదంతా? అదే ఏదైనా కూడా యూనిటీగా అనేది ఇంపార్టెంట్. ఐక్యత ఒక్కొక్క పుల్ల ఉంటే అది ఈజీగా ఇవ్వగలదు. ఐక్యత లాస్ట్లో ఎలక్షన్ టైంలో అందరూ కాంప్రమైజ్ అయిపోయారు ఒకరికొకరు, అభ్యర్థుల కాడ కావచ్చు లేదా ఎలక్షన్ ప్రచారంలో కావచ్చు. పీసీసీ ఇచ్చినాక రేవంత్ రెడ్డి గారు కూడా అందరితో కోఆర్డినేషన్ కావచ్చు, అందరు యాక్సెప్ట్ కావడం కావచ్చు, ఇవన్నిటితో అయింది కాబట్టి అందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు. మనమే ఒకరి దాంట్లో ఒకరు కాలు పెట్టుకొని వెళ్ళి పెట్టుకుంటే అందరు డ్యామేజ్ అవుతారు కదా. సో ఐక్యత అనేది చాలా బ్రహ్మాండంగా ఎలక్షన్ చేయగలిగారు. తర్వాత 2 రోజులకు కూలిపోతుంది, 3 రోజులకు కూలిపోతుంది అన్నా కూడా అట్లాంటిది లేకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా అందరినీ సమన్వయం చేసుకొని సీనియర్లందరికీ కూడా అందులో క్యాబినెట్లో మంచి అకామిడేషన్ అంటే క్యాబినెట్లో అవకాశాలు ఇవ్వడం. కొంచెం వ్యతిరేకించిన వాళ్ళు ఉండొచ్చు, తిట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. అంతిమంగా అందరం ఒక గూడు కింద, ఒక జెండా కింద మంచిగా నడిపిస్తూ ఉన్నాం. అది సంతోషం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేస్తాం. మళ్ళీ కూడా ప్రజలతోటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఏ మాటకా మాటే చెప్పాలి. అటు కొండా సురేఖ గారిని, ఇటు సీతక్కని చూస్తుంటే మాకు సమ్మక్క సారక్కల్ని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే జాతరకి కేసీఆర్ గారిని ఆహ్వానించడానికి వెళ్ళారు కదా, చాలా సాధారణంగా వారు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏం మాట్లాడారు? అదే బాగున్నారా, ఏం చేస్తున్నారు, గుడి ఎట్లయితుంది, అడావుడిగా ఏం చేయకండి, ఒకవేళ ఏమైనా పనులు ఉన్నా కూడా తర్వాత కూడా మళ్ళీ
చేసుకోండి అది చెప్పిండ్రు. కానీ అంతగా మాట్లాడలేం కదా, అంటే ఉన్నది. కాకపోతే సురేఖక్కకు అందులో కొన్ని 5 సంవత్సరాలు పనిచేసింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ పిల్లలు అదంతా కొంచెం వాళ్ళకు నా ఫ్యామిలీ గురించి అవి ఏం తెలియదు కదా, అంటే వాళ్ళకి జనరల్గా నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు, మంచిగానే మాట్లాడారు. వాళ్ళు శోభమ్మ కూడా బాగానే మాట్లాడింది. ఇది రాజకీయాలకు సంబంధించిన వేదిక కాదు, ఇది మన ఇలవేల్పులు, మన రాష్ట్ర పండగ, ప్రజలందరూ వచ్చే పండగ కాబట్టి అందరినీ గౌరవించిన ఇప్పుడు వారికి ప్రత్యేకంగా పాసులు కూడా పంపిస్తుంది. కరోనా టైంలో సీతక్క చేసిన సేవ మరెవరూ చేయలేరు. ఇది మనం నిస్సందేహంగా మాట్లాడుకోవచ్చు కూడా. అసలు కొండ కోణల్లో తిరుగుతూ వాళ్ళకి నిత్యావసరాలని మీరు నెత్తిన పెట్టుకుని వెళ్ళారు. ఎప్పుడు చూసినా ఇలాగే సింపుల్గా ఉంటారు, మామూలు చెప్పులు వేసుకుంటారు, మామూలు చీరలే ధరిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ మీద విమర్శలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా పబ్లిసిటీ స్టంట్ అనే మాట వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? చేతగానోళ్ళు ఆ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు, మీరు ఇంటర్వ్యూ చేయాలంటే హైదరాబాద్లో కూడా చేయొచ్చు. మరి ఇంత దూరం వచ్చారంటే ఇక్కడ ఒరిజినల్గా ఏది ఉందో అది చేయాలనే కదా వచ్చింది. అవును, ఇది తప్పు కాదు కదా. అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చినామని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? అది బాధ. నేను ఒక్కరోజు చేసింది అయితే స్టంట్ అనుకుంది. 100 రోజులు నాన్ స్టాప్ ఇదే కర్రెగుట్టలలో అక్కడ ఉండే పెనుగోలు అనేటువంటి విలేజ్కి పోయి నేను నాతో వచ్చిన 3 కూడా కాళ్ళు కింద పడి ఇరిగినాయి. నా కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. అడవిలో ఉన్నప్పుడు కూడా, ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా నా కాలు ఫ్రాక్చర్ కాలే. కానీ ఆ రోజు కింద పడి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అంత గుట్టలు. అప్పుడు మాకు ఈ కర్రగుట్టల సిచ్యువేషన్ ఇట్లుంటుందని తెలియదు నాకు కూడా, అంటే నేను ఎప్పుడు అటువైపు తిరగలేదు. బట్ అట్లా అయింది. అయినా కూడా వీళ్ళు స్టంటు రీల్ అంటే, అరే నేను పెట్టేది ఏదన్నా నీకు మార్ఫింగ్ చేసి పెడితే నువ్వు రీలు, ఇప్పుడు నేను మాట్లాడింది ఏదో మీరు అదే పెడతారు. అది రీల్ ఎట్లా అవుతుంది? ఒరిజినల్గా మాట్లాడిందే పెట్టు, ఓకే ఒరిజినలే రీల్ అవుతుంది. మార్పింగ్ చేసింది అది మోసం అవుతుంది, లేకుండా ఇంకోటి అవుతుంది. అది నన్ను అన్నోళ్ళు ఎవ్వరు కూడా కరోనా టైంలో ప్రజలలో లేరు. వాళ్ళు వరదలు వస్తే లేరు, ప్రజలతో అటాచ్మెంట్ లేదు. ఇలాంటి వాళ్ళు నన్ను నిందిస్తున్నారు. అందుకనే ఆ టైంలో బాధపడ, నేను నిజంగా కదా కష్టపడ్డది, ఇది నా జనం కోసం నేను కష్టపడ్డా. నేను కష్టపడ్డో అని ఎవరికి చూపించుకోలే, ఎవరికి చెప్పుకోలే. మేము చేసిన పని ఏదో మా పిల్లలు జనరల్గా ఎవరైనా వాళ్ళు ఒక అరటిపండు ఇస్తే ఫోటోలు పెట్టుకున్నారు, ఒక బోట్ ఎక్కితే ఫోటో పెట్టుకున్నారు, ఒక పూట హాస్పిటల్ పోతే ఫోటో పెట్టుకున్నారు. మేము గుట్టలు పుట్టలు చేసి మా జీవనం మా జనం బతుకులు చూపించినాం కాబట్టి 100 మంది వచ్చి ఇక డోనర్స్గా వచ్చి సహాయం చేశారు. నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, అందరు పార్టిసిపేట్ చేశారు. కాబట్టి నేను చేసిన తర్వాత 100లాది మంది నాకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఊర్లో కూడా మేము చేస్తున్నాం అని వాళ్ళు వీడియోలు పెట్టారు. అమ్మ నాకు ఇది ఇంత ఉందా అని నాకు అనిపించింది ఆ వర్క్కు. కానీ నేను ఎప్పుడు ఇది ఏదో అవుతుంది అని మేము చేసుడు మొదలుపెట్టిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత మెయిన్ మీడియా బయటకు వచ్చింది. ఎవరు అప్పుడు బయటికి వెళ్ళనే లేదు. ఇదే కేసీఆర్ గారు పిలుపునిచ్చిండ్రు, అరే ప్రజాప్రతినిధులంతా బయటికి పోయి పనిచేయండి, వీలైనంత సాయం చేయండి. వాళ్ళ నాయకులు ఎవరు రాలే, కానీ నన్ను తిట్టుడు మొదలుపెట్టారు. మరీ ఇంకా ఘోరంగా ఎలక్షన్ల ముందు వాడుకున్నారు. అది అసలు నేను చేసింది జనానికి గుర్తుందో లేదో అప్పుడు పాపం, కానీ వీళ్ళు పెట్టి ఇవంతా రీళ్ళ కోసం పెట్టింది అంటే ఆడబోయింది వాస్తవము, గుట్టలెక్కింది వాస్తవము, గంజి తాగుతున్నది వాస్తవము. కొన్ని ఊర్లలో అయితే మనోళ్ళు పెద్ద ఇష్యూ వీళ్ళందరూ వచ్చి ఉండే కొంతమంది అన్ని ఛానల్స్. ఆ దట్టమైన అడవిలోకి పోతే వాళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం జొన్నలు ఉంటే అందులో కేవలం ఉప్పు వేసుకొని తాగుతున్నామని చూపించారు. మేము పట్టుకపోయి వాళ్ళకి 10 రోజులు సరిపడా బియ్యం ఇచ్చినాం, ప్రతి ఊర్లో చెప్పులు ఇచ్చినాం, బట్టలు ఇచ్చినాం వాళ్ళకి. ఎందుకంటే మార్కెట్కి రావడానికి అవకాశం లేదు పాపం, ఎక్కడెక్కడ బ్యారికేడ్ అయిపోయింది. వాళ్ళకు ఏదో సంవత్సరాల కొద్దీ పంటలు పండే వ్యవస్థ ఉండదు, దాచుకునే వ్యవస్థ ఉండదు. వారం రోజులకు పోయి సంతలో తెచ్చుకుంటారు, వారం అయిపోగానే మళ్ళీ సంతకు పోతారు, అంగడికి పోతారు. పసర కానీ ఏటు నగరం కానీ ఎక్కడన్నా ఇట్లా మన ఏరియాలలో. నేను పేరంటాల పెళ్ళికి కూడా పోయినా, ఈస్ట్ వెస్ట్ కొండల మీద, కొండరెడ్ల దగ్గరికి. ఆదిలాబాద్ పోయినా, ఆసిఫాబాద్ పోయినా, నాగర్ కర్నూలు పోయినాం. ట్రైబల్స్ పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు అడవులలో బంధించబడ్డారు. కరోనా టైంలో బయటికి రాలేని పరిస్థితి, లోపలికి సరుకులు పోయే పరిస్థితి లేదు. అలాంటి ఛేదించుకొని మేము పోయి చేస్తే నువ్వు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు పొగడకపోని కనీసం మా మానాన మేము పని చేసుకుంటే ట్రోల్ చేసుడు అవసరమా, రీల్ చేసుడు అని అవసరమా? ఇవాళ మీరు పోతున్నారు ఉట్టిగా ఇట్లా పెట్టుకొని వాళ్ళు దిగుతున్నారు. నేను నా పనినే చూపిస్తా, నేనే ఎక్స్పోజ్ చేయాలని నేను కాదు, మా పని ఇక్కడ ఇదేం అవసరం. కానీ అప్పుడు బాధపడ్డాం. ఇప్పటికి కూడా అదే పని వాళ్ళకు. అంటే అనేటప్పుడు వాళ్ళు వీడియోలు చేయడం బంద్ చేయాలి అని వేరే వాళ్ళని అంటే ఓకే,
నువ్వు నిజంగా ఎక్స్పోజ్ కోసం కాదు, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు. మేము 40 రోజులు చేసిన తర్వాత మెయిన్ మీడియా వచ్చింది. జస్ట్ మా ట్విట్టర్లో మా వాట్సాప్లలో మేము పోస్ట్ పెట్టుకున్నాం. నచ్చిన వాళ్ళు తీసుకున్నారు, నచ్చిన వాళ్ళు తిరస్కరించారు. మేము చేసింది అయితే మేము చూపించుకోవాలి కదా. అది కూడా ఎందుకంటే చాలామంది ఒకరిద్దరు మాకు పెట్టండి అక్క, మాకు పెట్టండి అని అడిగేది. వీడియోలు కూడా పెడితే వాళ్ళు డోనర్స్ చాలామంది వచ్చి మాతో తిరిగేది. వాళ్ళు అడిగేది, నన్ను టైం అడిగేది, అక్క మీ టైం ఇవ్వండి, మేము కొన్ని ఊర్లో మాకు ఇచ్చేయండి, మేము వాళ్ళకు సహకారం చేస్తామని. అప్పుడంతా మనకు వేరే వర్కులు కూడా ఏమి ఉండేది కాదు, ఎందుకంటే కరోనా టైంలో లాక్డౌన్లో ఉన్నాం. అందరినీ ఊళ్ళలోకి తిప్పుకుంటూ పోయినా నేను. ఒక్కొక్క రోజు 20 గ్రామాలు తిరిగినాం. 20 గ్రామాలు సామాన్లు ఇచ్చుకుంటాం. ఒకడు కూరగాయలే ఇచ్చింది, ఒకడు పాల ప్యాకెటే ఇచ్చింది, 5 కిలోల బియ్యమే ఇచ్చారంటే నీకు కూరగాయలు కూడా దొరకడం కూడా కష్టమే. బండ్లే రాలే బయటికి. మేము మా మనుషులు తెల్లారగట్ల 4 గంటలకు పోయి వరంగల్ మార్కెట్లో ప్రతిరోజు పెద్ద డీసీఎం పట్టుకొచ్చి కూరగాయలు ఇచ్చే కాడ ఇప్పుడు వాళ్ళకి అన్ని బియ్యము సరుకులు ఉన్నాయి, కానీ కూరగాయలు దొరకవు వాళ్ళకు. అలాంటి వాళ్ళకి కూరగాయలు ఇచ్చాం. అసలు బియ్యమే దొరకదు వాళ్ళకు. మరీ పూరెస్ట్ పూర్ ఉన్నప్పుడు బియ్యం ఇచ్చినాం, సరుకులు ఇచ్చినాం. తప్పు కాదు కదా. దీన్ని కూడా ఇంకా ట్రోల్ చేసేవాళ్ళు ఎవరంటే వాళ్ళు చేయలేదు, జనంలో లేరు. వాళ్ళు ప్రాణభయంతో సిటీలలో అంటే ఇళ్ళ నుంచి బయటికి రాలేదు. మేము తెగించిపోయినాం. ఆక్సిమీటర్ పెట్టి కూడా ఇట్లా కరోనా వచ్చిన వాళ్ళకు చూసినాం. శవాలను కూడా తీసేయించినాం. కరోనా వచ్చి చచ్చిపోతే సొంత పిల్లలే రాలేదు. అలాంటి వాళ్ళని కూడా దగ్గరుండి దానాలు చేయించాం. ఇంకా ఇది కూడా రీల్ అంటే నేనేం చేయాలా? ఎవరైనా ఎవరి ప్రాణం వానికి ముఖ్యం. కరోనా అనేది అనేక మంది చచ్చిపోయారు. మరి మేము అవన్నీ తెగించుకొని మా పని మేము చేసాం. మేము ఎవరిని ప్రశంసా పత్రాలు అడగలే, అవార్డులు అడగలే. మా పని మేము చేసుకుంటే కూడా తిడితే రీల్ అంటే ఇంకేమంటాం? అంతకంటే మూర్ఖులు ఎవరైనా ఉంటారా? కాబట్టి ఆ టీఆర్ఎస్ నాయకులు ఇది బాగా పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, పని చేసేటోళ్ళనే చేయనియండి. ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంబడి పడకండి. ఆడబిడ్డలు సమాజంలో ఎదుగుతున్న వాళ్ళే చాలా తక్కువ. అలాంటి ఆడబిడ్డల మీద, మాలాంటి వాళ్ళ మీద, మాలాంటి అట్టడుగు వర్గాల మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం అనేది మానుకోండి. నేను ఎప్పుడు కూడా పొలిటికల్ వర్డ్సే వాడతా. ఎప్పుడు కూడా పర్సనల్లోకి మేము మాట్లాడలేదు. కానీ ఈరోజు మమ్మల్ని మా పర్సనాలిటీ అంటే మాలాంటి పేదవాళ్ళు చేస్తే రీల్ అంటారు, యాక్షన్ అంటారు. మరి పెద్దోళ్ళు, ఉన్నత వర్గాలు, ఉన్నత బిడ్డలు అట్లాంటి వాళ్ళు చేస్తారు గొప్ప అంటారు. ఇది ఎక్కడ సిద్ధాంతము? మేము కష్టజీవులమయ్యా, మేము ఖచ్చితంగా మా పనే ఇది. మా పనే వీలైనంత వరకు చొచ్చుకుపోతాము. అన్నిటికి అందలేము మేము కూడా ఉదాహరణకు. కానీ అట్లా చాలా అంటే కింది వర్గాల బిడ్డలు, కింది వర్గాల ఆడపిల్లలు ఏం చేసినా పెద్దవాళ్ళకు అంటే పెద్దవాళ్ళు చేయట్లేదు కాబట్టి మేము చేయొద్దు అనేది వాళ్ళ సిద్ధాంతాలు అంటేనే అది మానేసుకోవాలని కోరుతాను. సీతక్క మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రి. చాలా పెద్ద పెద్ద శాఖలు. ఇప్పటి వరకు మీరు మినిస్టర్ అయిన తర్వాత ఆ శాఖల్లో ఏమేమి చేశారు మార్పులు? మీరు మంత్రి అయిన తర్వాత ఆయా శాఖలకి ఎలాంటి మార్పులు చేశారు? ఏ నిధులు తీసుకొచ్చారు? ఏమేమి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తారు? ఇప్పటికే మీరు చూస్తున్నారు, మా ఫోకస్ అంతా కూడా పంచాయతీరాజ్ నుంచి మహిళల మీద పెట్టినాం. అది మహిళలే, కానీ పంచాయతీరాజ్ శాఖలో రూరల్ డెవలప్మెంట్లో ఉంది ఆ శాఖ. సెర్ప్ అనేది పేదరిక నిర్మూలన. వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కానీ, వాళ్ళకు బ్యాంక్ లింకేజ్లు ఎక్కువ ఇప్పించడము, వాళ్ళకు బిజినెస్లు పెట్టియడము, వాళ్ళ ఇండిపెండెంట్గా వాళ్ళు ఎదగడానికి పెట్రోల్ బంకులు, మరి కుట్టు మిషన్లు, ఇట్లాంటివన్నీ కూడా విస్తృతంగా చేసి ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేస్తున్నాం. అదేవిధంగా శిశు సంక్షేమ శాఖలో పిల్లలకు అంగన్వాడీ సెంటర్స్లలో వాళ్ళకి రిటైర్మెంట్ అనేదే లేదు. అంగన్వాడీ టీచర్ అమ్మలకు ఇప్పుడు 2 years ఇచ్చి 2 lakhs ఇచ్చి రిటైర్మెంట్ చేస్తున్నాం. అంగన్వాడీ స్కూల్స్ను మరి నర్సరీ స్కూల్స్గా మారుస్తున్నాం. యూనిఫామ్స్ ఇచ్చినాం. ఒక మంచి స్కూల్ లాగా అంటే ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మేము స్కూల్స్ను మారుస్తూ వాళ్లకు 57 రకాల వస్తువులు ఇస్తున్నాం. వాళ్ళ ఫుడ్ మెను కూడా మార్చేసినాం. ఈ రకంగా చాలా. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను అప్గ్రేడ్ చేసినాం. వాళ్ళకి ఇచ్చేది ఒక శాలరీ ఒక్కటి ఆగింది తప్ప మ్యాక్సిమం వాళ్ళకి హాలిడేస్ కూడా లేవు. అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన కాంచి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినాం. మహిళల కోసం కూడా ప్రత్యేకంగా ఇప్పుడు సదస్సులు పెట్టి మార్చి 8 వరకు ఒక మహిళా పాలసీ అనేది తీసుకురావాలని ఇప్పటికీ ఒకసారి సదస్సు పెట్టినాం. మళ్ళీ ఈ మధ్యలో సదస్సు పెట్టుకొని ఒక మంచి పాలసీ తీసుకురావాలని మహిళల కోసం ఈ మార్చి 8 నాడు అది డిక్లరేషన్ చేస్తాం. మన మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు ఇన్సూరెన్స్ పెట్టినాం 10 lakhs.
ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే. తర్వాత లోన్ తీసుకున్న మహిళ చనిపోతే ఆమెకు 2 lakhs పెట్టినాం. ఇవన్నీ కూడా అంటే మార్పులు ఇప్పుడు గ్రామ పంచాయతీలు అంటే మొన్ననే ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు ఫండ్స్ ఇస్తున్నాం. దాని మీద కూడా ఎలా డెవలప్ చేద్దామని ఒక మ్యాప్ తయారు చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు మనం అధికారుల మీద డిపెండ్ అయ్యి నడిచింది. వాస్తవానికి ఫండ్స్ కూడా రాలేదు ఈ 2 years. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి జాతర అయిన తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఒక మ్యాప్ లాగా తయారు చేసి ప్రతి గ్రామానికి ఏం చేయాలో ఎట్లా అనేది కూడా అది మ్యాప్ తయారు చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతరను సీతక్క మంత్రి అయ్యాక మంత్రి కాకముందు అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 250 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? మనకు ప్రతి జాతరకు కామన్గా 100 crores 110 crores అట్లా ఇస్తుంటారు. దానికితో పాటు ఇప్పుడు ఇంకా కొంచెం ఒక 20-30 కోట్లు ఎక్కువ ఇచ్చారు జాతర నిర్వహణకు. 2 yearsకి ఒకసారి వచ్చేది. గుడికి 101 crores ఇచ్చారు. చుట్టూ మాస్టర్ ప్లాను, గుడి నిర్మాణము, అగ్రనైటు. టైం తక్కువ, 3 నెలల్లో. మనకు అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వర్షాలే ఉండే. సెప్టెంబర్ 24కు సీఎం గారు వచ్చి ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేశారు. కానీ అప్పటికి పూజారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కాదు కాదు వద్దు వద్దు అన్నారు. లేదు చూద్దామని ముఖ్యమంత్రి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా పొంగులేటి గారికి బాధ్యత ఇచ్చారు. వారు కూడా మంచిగా తీసుకొని బాధ్యత చేశారు. నేను, సురేఖక్క, మా లక్ష్మణ్ ట్రైబల్ మినిస్టరు, ఇక్కడ అధికారులు, కలెక్టరు అందరూ కూడా బాగా కోఆర్డినేషన్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. అది జాతర అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ మొత్తం చెట్లు పెట్టడం కానీ, ఇంకా ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా అద్భుతంగా చేస్తాం. జాతర అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు 2-3 నెలలకు మళ్ళీ రావాలి. అప్పుడు ఇంకా ఓపెన్గా క్లియర్గా కనిపిస్తుంది. వస్తాం. సీతక్క ఏది చేసినా రికార్డే. సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మినిస్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అంటే సీఎం గారికి కూడా ఒక భక్తి ఉంది ఇక్కడ. ఆయనకు ఈ భావోద్వేగ బంధం ఉంది. 2010 నుంచి నాకు తెలిసి వారు రెగ్యులర్గా వచ్చారు. ఇప్పటి వరకు రెగ్యులర్గా వచ్చారు. కుటుంబంతో కూడా మొన్న మనమని కూడా తీసుకొని వచ్చిండు. ఆయన కొంచెం ఆ ఫీలింగ్ కూడా, పాదయాత్ర కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసిండు. పాదయాత్ర స్టేజ్ నెక్స్ట్ ఇయర్లో జాతరకు ముఖ్యమంత్రిగా వచ్చిండు. 1 year లోపే. అది సెంటిమెంట్ ఆయనకు కూడా, సెంటిమెంట్గా. సో అది ఇక్కడ ఉండే అటువంటి ఈ జాతర యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి. ఎందుకంటే ఇది కొంతమంది జాతర కాదు, అందరి జాతర, ఆదివాసీ బిడ్డల జాతరే. కానీ అందరి ఇలవేల్పులుగా అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు దీవెనలు ఇచ్చే ప్రకృతి దేవతలుగా, ప్రకృతి అయితే ఎక్కడెక్కడ అందరినీ అట్లా ఉందో ఆ రకంగానే భావించి ఇక్కడ ఫోకస్ అంటే ఈ తల్లుల దగ్గర చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని ఇక్కడ నుంచి వారు దావోస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఒక ట్రోలింగ్ నడిచింది. గిరిజన మంత్రి అయిన సీతక్కకు అవమానం అంటూ మిమ్మల్ని కింద కూర్చోబెట్టారని, సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ పైన పీటల మీద కూర్చోబెట్టారని. ఎంత నీచం అంటే నేను అనేది అదే, నువ్వు వాస్తవాలు మాట్లాడు. మేము వాస్తవాలు మాట్లాడడం మూలంగా నీ పత్రిక కానీ నీ మీడియాకి కానీ గౌరవం పెరుగుతుంది. తప్పుడు ప్రచారం, ఇక్కడ నేనే అధిపతిని, నేనే అందరికి ఆతిథ్యం ఇచ్చిన, నేనే అందరి కూర్చోబెట్టి బట్టలు పెట్టిన. తర్వాత సురేఖక్క అక్క నువ్వు కూడా రానన్నది. పాపం నేను ఆమె ముంగడపోయి కూర్చుంటే ఆమెకు అడ్డమవుతా అని నేను కొద్దిగా ముందుకు కూర్చున్నా. నాకై నేను తక్కువ, మీరు ఆ వీడియోలు చూస్తే అందరికీ బట్టలు పెట్టి అటు పక్కన నిలబడుతుంటే లేదు నువ్వు కూడా ఇక్కడికి రా అని సురేఖక్క పిలిచింది. రాగానే వాళ్ళ ముంగడ కూర్చుంటే కరెక్ట్ వాళ్ళు నాకు వెనుక వాళ్ళ ఫేస్ కనపడదని సురేఖక్క ముందట నేను కూర్చున్నా. అది కింద కాదు, అది నేను పైన కూర్చోవాలంటే పైన కూర్చోగలుగుతా. అందులో ఎక్కడ కూడా అవమానం. వాళ్ళ ఇంట్లో సభ్యురాలుగా ఉంటాను నేను. అక్క అంటారు. సో ఆమె కూడా పాపము అక్క అంటది నన్ను, గీతమ్మ కూడా. పిల్లలు కూడా, నైమిష కూడా మంచిగా అందరూ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా. వాళ్ళు నేనే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని గౌరవించుకుంటే నాకు అవమానం అనడం ఇది ఏమన్నా కరెక్ట్ ఉందా? అందుకని ఇట్లా తప్పుడు. ఇప్పుడు నేనే అన్ని ఏర్పాట్లు చేసిన. మనము అతిథులను గౌరవించడం మన బాధ్యత. వాళ్ళు మా అతిథులు. ఆయన అధిపతిని నేనే, అక్కడ నిర్వాహకురాలని నేనే. నాకెక్కడ అవమానం అవుతుంది? అది నేను పోయి కూర్చున్నా ముందట. సురేఖ అక్క ఎన్నుకున్నది ఆ ఫోటో, ఆమె పిలిచింది, అక్క ఫోటో దిగుదాం అందరం అంటేనే పోయినాం. పోయినప్పుడు ఆమె తలకు నేను అడ్డం అవుతా అని ఆమె ఫేస్కు నేను కొద్దిగా ముందుకు వచ్చి కూర్చున్నా. అందరికీ దండం పెట్టుకుని అదొక చరిత్రలో ఆ ఫోటో ఉంటుంది అని దేవుడికి దండం పెట్టుగా కూర్చున్నాం.
ఇక ఇట్లా అంత ఘోరంగా మరి సీతక్క కదా అక్కడ. నేనే ఓనర్ను కదా, ఆహ్వానించిందే నేను. అందరికీ సొంతంగా నేను నా ఓన్గా బట్టలు కొనుక్కొచ్చి నేను సెలెక్షన్ చేసి నేను పెట్టిన వాళ్ళ కుటుంబాలకు, మంత్రుల కుటుంబాలకు నాకు అవమానం అనడం అనేది ఇది ఇంతకంటే అబద్ధం ఇంకొకటి లేదు. సీతక్క ఎక్కడ చూసినా కానీ మీ పాటలు వినిపిస్తున్నాయి మేడారం జాతరలో. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మా కార్లో కూడా పెట్టుకొని వచ్చాం. 2 పాటలు పాడారు, ఒక్క పాట మా కోసం పాడారు. చాలా రోజులు అప్పుడైతే ఏదో చూసి పాడినా కానీ మిలమిల మెరిసిందగో మేడారం జాతర, మిలమిల మెరిసిందగో గిరిజనుల జాతర. బాగుంది. ఇంకొక పాట. ఆ పాట బాగుంది. అది రాజవ ఎవరు అక్క పాడుతుంది, బక్కటామ గంగవ్వ కాదు, కనకవ్వ ఆమెది మీరు కూడా పాడారు కదా, మీ ఇద్దరు కలిసి పాడారు. మేమిద్దరం ఆడ స్టేజ్ మీద పాడినట్టుంది. ఎక్కడో సీఎం గారు వచ్చినప్పుడు ఏదో పాట పాడినాము హైదరాబాద్లో, ఆమెతో బాగా వినిపిస్తుంది ఇప్పుడు ఆ పాట. మీ వాయిస్ ఎక్కడ విన్నా కూడా ఫైనల్గా మాకు మేడారం ములుగు అనగానే సమ్మక్క సారక్కతో పాటు సీతక్క కూడా గుర్తొస్తారు. సీతక్క మాటల్లో సమ్మక్క సారక్క కథ వినాలని ఉంది. సమ్మక్క సారలమ్మ చరిత్ర, నాకు తెలిసిన చరిత్ర, కాకతీయులను ఎదిరించిన చరిత్ర, ఈ దేశ చరిత్రలో ఆదివాసులు మొదటి నుంచి కూడా కాకతీయుల కాలం కావచ్చు, బ్రిటిష్ వారి కాలం కావచ్చు, నిజాం నవాబ్కు వ్యతిరేకంగా కుమ్రం భీం కావచ్చు, అంటే అన్యాయం జరిగినప్పుడు ఎవరికి మన వాళ్ళు అన్యాయం చేయరు. అన్యాయం జరిగినప్పుడు తిరుగుబాటు అనేది చరిత్రలో, ఈ దేశ చరిత్రలో 250 పైగా పోరాటాలు ఉన్నాయి. రంపా తిరుగుబాటు కానీ, లేదా చోటా నాగపూర్ కానీ, ఇట్లా రకరకాలుగా బీర్సా ముండా, కుమ్రం భీం, మన దగ్గర విప్లవకారులు, ఇట్లా ఆదివాసీ బిడ్డలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే జనం కోసం పనిచేస్తే జనంలో ఉంటామని అంబేద్కర్ అన్నదానికి ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ చరిత్ర సజీవ సాక్ష్యం. వాళ్ళ యొక్క పోరాట చరిత్రలో మరి మహిమలు కూడా ఉన్నాయి ఇప్పుడు అనేది. వాళ్ళు పుట్టుకనే ఒక డిఫరెంట్గా అనేది కథనాలు ఉన్నాయి. తర్వాత కూడా ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చిపోయినటువంటి వాళ్ళు, ఈవెన్ కమ్యూనిస్ట్ నాయకులు కూడా చాలామంది వస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఒక అది ఫీలింగ్ అనేది ఉంది. సో నాకు కూడా, నేను తెలిసి రాజకీయాలకు వచ్చిన కాడ నుంచి ఒక్కసారి అధికారంలో ఉండి జాతర నిర్వహించాలనుకున్నాను. అదొక్కటే మొక్కుకున్నాను. నేను ఎప్పుడు నాకు ఈ మొక్కు ఆ మొక్కు కానీ ఎప్పుడు మొక్కుకున్నా. అడిగి పోతేనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లో మనం ఏమి అడిగినాం అంతే, ఆ ఫీలింగ్తో బయటకు వస్తాం. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా అది నాకు 2004 నుంచి నా ప్రస్థానం సమ్మక్క దగ్గర మొదలుపెట్టిన కాడ నుంచి సరే లేటుగా అయినా ఈ గౌరవం నాకు దక్కింది. చరిత్రలో నిలిచిపోయే దేవాలయం నిర్మించుకోవడం ఆదివాసీ బిడ్డగా నాకు ఈ అవకాశం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆ తల్లుల కీర్తి, విశ్వాసం 10 తరాలు ఉండే విధంగానే పనిచేస్తే తప్ప ఎప్పుడు కూడా అస్తిత్వానికి కానీ వాళ్ళ మా విశ్వాసం దెబ్బతినే విధంగా ఎక్కడ పనిచేయాలి. అందరు భక్తులకు కోరుతా ఉన్నా, మంచి జరుగుతుంది, మొక్కుకోండి, కుటుంబ సమేతంగా రండి, మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకోండి, తప్పకుండా అన్ని సకల కోరికలు తీరుతాయని తెలియజేస్తాను. జాతరలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మీతో కలిసి వెళ్ళి మీరు చేసిన విశేషాలు, కొత్త ఏర్పాట్లు ఏంటి అనేది చూడాలనుకుంటున్నాం. చూపిస్తారా? థ్యాంక్ యూ, తప్పకుండా.